వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. రాజకీయాల్లో నాయకులు ఉంటారు, పాలకులు ఉంటారు. కానీ చరిత్రను తిరగరాసే యుగ పురుషులు అరుదుగా వస్తారు. ఒకప్పుడు నేరాలు ఘోరాలు కూనరిల్లిన ఆరోగ్య వ్యవస్థలతో దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అని టక్కున చెప్పేవాళ్ళు. అలాంటి నిందలను మోసింది ఆ రాష్ట్రం. కానీ నేడు అదే ఉత్తరప్రదేశ్ దేశానికే ఒక రోల్ మోడల్గా మారింది. అలా సాధ్యం ఎలా అయింది అనుకుంటే దానికి కారణం ఒకే ఒక్కడు, ఆయనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. తూర్పు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, కుషీనగర్, మహారాజ్గంజ్, దేవరియా వంటి జిల్లాల ప్రజలు ప్రతి ఏటా వర్షాకాలంలో నరకం చూసేవారు. మెదడువాపు వ్యాధి సోకి వేలాది మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయేవారు. గోరఖ్పూర్లోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఈ సమస్యకు కేంద్రంగా ఉండేది. రోగం ముద్రిపోయి ఊపిరి తీసుకోలేక పిట్స్ వస్తూ స్పృహ లేకుండా పడి ఉన్న పిల్లలతో ఆసుపత్రి వార్డులు నిండిపోయేవి. బెడ్లు సరిపోక ఒకే బెడ్డుపై 2-3 పిల్లల్ని పడుకోబెట్టి మరీ వైద్యం చేయాల్సి వచ్చేది. ఆసుపత్రి క్యారిడార్లలో, ఎమర్జెన్సీ వార్డుల బయట తమ పిల్లల ప్రాణాలను కాపాడుకోవడానికి తల్లులు తండ్రులు ఏడుస్తూ నిల్చున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించేవి, ప్రతి ఏటా కనిపించేవి. వందలాది మంది పిల్లలు ఆసుపత్రికి చేరకముందే లేదా చేరిన కొద్దిసేపటికే ప్రాణాన్ని విడిచిపోయేవారు. ఈ రోగం నుంచి బతికిన పిల్లలు కూడా జీవితాంతం పక్షవాతంతోనో లేదా మానసిక వికలాంగులుగానో మిగిలిపోయేవారు. ఎందుకు బ్రతికున్నారు, దీనికంటే చావే మేలని తల్లిదండ్రులు రోజు ఆర్తనాదాలు పెట్టడానికి కారణమయ్యేది. గతంలో ఉన్న ప్రభుత్వాలు దీనిని ఒక సీజనల్ రోగమని వదిలేశాయా తప్ప శాశ్వతంగా అరికట్టడానికి ఎలాంటి గట్టి చర్యలు తీసుకోలేదు. కానీ 2017లో ఒకడొచ్చాడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయనే యోగి ఆదిత్యనాథ్. ఈ సమస్య గురించి ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన గోరఖ్పూర్ లోక్సభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఈ వ్యాధి వల్ల పిల్లలు చనిపోవడాన్ని కల్లారా చూశాడు. కాబట్టి పార్లమెంట్లో కూడా దీనిపై చాలాసార్లు మాట్లాడాడు. అందుకే ముఖ్యమంత్రి కాగానే ఆయన మొదటిగా మెదడువాపు వ్యాధిని అంతం చేయడంపై దృష్టి పెట్టారు. యోగి ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళికతో ముందుకెళ్ళింది. కేవలం పిల్లలకు వ్యాధి వచ్చిన తర్వాత ఆసుపత్రిలో వైద్యం చేయడం మాత్రమే కాకుండా ఆ రోగం అసలు రాకుండా ఎలా ఆపాలి అనే దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందుకోసం కేవలం ఆరోగ్య శాఖ ఒక్కటే కాకుండా ప్రభుత్వంలోని వివిధ శాఖలను కలిపి ఒక పెద్ద టీంలా ఏర్పాటు చేసింది. ఆరోగ్య శాఖను ముఖ్యమైన విభాగంగా చేసి ఈ వ్యాధి ఉన్న 38 జిల్లాల్లో యుద్ధంలా పనులు ప్రారంభించింది. ఇందులో విద్యాశాఖ, గ్రామ పంచాయతీ, పట్టణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, పశు సంవర్ధక ఇవన్నీ కూడా భాగస్వామ్యం అయ్యాయి. అందరింటికి వెళ్ళి టీకాలేయడం, ఊర్లను శుభ్రంగా ఉంచడం, ప్రజల్లో అవగాహన పెంచడం, మంచి వైద్య సదుపాయాలు కల్పించడం, ఇలా అన్ని పనులను ఒకేసారి మొదలుపెట్టారు. ఒకేసారి సక్రమంగా నిర్వహించేలాగా చేశారు. మెదడువాపు వ్యాధిని అడ్డుకోవడానికి యోగి ప్రభుత్వం చేసిన అత్యంత విజయవంతమైన పని దస్తక్ కార్యక్రమం. 2018 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ద్వారా ఆరోగ్య సిబ్బంది నేరుగా ప్రజల ఇండ్లకే వెళ్లారు. గతంలో ప్రజలు టీకాల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ యోగి ప్రభుత్వం ఆ పద్ధతిని పూర్తిగా మార్చేసింది. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటి తలుపు తట్టారు. వ్యాధి నిరోధక టీకా తీసుకొని ఒక్క కేసు కూడా మిగిలిపోకుండా చూశారు. దీంతో పాటు ఈ రోగం ఎలా వస్తుంది, జ్వరం వస్తే వెంటనే ఏం చేయాలి అనే విషయాలపై తల్లులకు వివరంగా వివరించి అవగాహన కల్పించారు. గ్రామాల్లోని బడులను అవగాహన కేంద్రాలుగా మార్చారు. గోడలపై బొమ్మలు గీసి మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేసి పిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని, నాటు వైద్యుల దగ్గరికి వెళ్లి సమయం వృధా చెయ్యొద్దని ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఇలా రోగాన్ని ముందే గుర్తించడం వల్ల లక్షలాది మంది పిల్లల ప్రాణాలు కాపాడబడ్డాయి. మెదడువాపు వ్యాధి రావడానికి అపరిశుభ్రత, కలుషిత నీరు మరియు దోమలే ముఖ్య కారణమని తెలుసుకున్నారు యోగి ప్రభుత్వం. వెంటనే స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గ్రామాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చేశారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల మందు స్ప్రే చేయడం వంటి పనులను నిరంతరం చేశారు. ప్రజలు కాచి చల్లార్చిన లేదా శుభ్రమైన తాగునీటిని మాత్రమే తాగేలా చర్యలు తీసుకున్నారు.
పందులు పక్షుల ద్వారా ఈ వైరస్ దోమలకు అక్కడి నుంచి మనుషులకు సోకుతుంది కాబట్టి ఇండ్లకు దూరంగా పశువుల పాకలను ఉంచాలని పశుసంవర్ధక శాఖ ద్వారా చెప్పారు. పిల్లలను నేలపై పడుకోబెట్టవద్దని, ఖచ్చితంగా దోమతెరలు వాడాలని అవగాహన కల్పించారు. ఈ చిన్న చిన్న మార్పుల వల్ల వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గిపోయింది. గతంలో పిల్లలకు ఒంట్లో బాలేకపోతే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోరఖ్పూర్ పెద్ద ఆసుపత్రికే పరిగెత్తాల్సి వచ్చేది. చాలామంది పిల్లలు దారిలోనే చనిపోయేవారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి యోగి వైద్య సేవలను గ్రామాలకు దగ్గరగా తెచ్చారు. వ్యాధి ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని చిన్న చిన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పిల్లల కోసం ప్రత్యేక PICU బెడ్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల గ్రామాల్లోని పిల్లలకు తక్షణమే అత్యవసర వైద్యం అందింది. గోరఖ్పూర్ మెడికల్ కాలేజీలో బెడ్ల సంఖ్యను పెంచారు. ఎప్పుడు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా ప్లాంట్లు పెట్టారు. మంచి డాక్టర్లను, నర్సులను నియమించారు. 102, 108 అంబులెన్స్ సేవలను మెరుగుపరిచి ఫోన్ చేసిన వెంటనే వాహనం వచ్చి రోగిని ఆసుపత్రికి చేర్చేలా చేశారు. యోగి ప్రభుత్వం గట్టి పట్టుదల, సరైన ప్లాన్ ఈరోజు తూర్పు ఉత్తరప్రదేశ్ ఒక పెద్ద గండం నుంచి బయటపడింది. 40 ఏళ్లుగా వేలాది మంది పిల్లల్ని బలిగొన్న మెదడువాపు వ్యాధి కేసులు, వాటి మరణాలు ఇప్పుడు 95% కంటే ఎక్కువగా తగ్గిపోయాయి. ఒకప్పుడు ఎప్పుడూ పిల్లల ఏడుపులతో, మరణాలతో నిండి ఉండే గోరఖ్పూర్ ఆసుపత్రి వార్డులు ఇప్పుడు ఖాళీగా ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఈ గొప్ప పనిని అభినందించాయి. ఈ యూపీ మోడల్ దేశవ్యాప్తంగా అందరికీ ఒక ఆదర్శంగా నిలిచింది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే వెనుకబడిన రాష్ట్రం అనే ముద్రుండేది. కానీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యూపీ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. కొత్త రోడ్లు, పరిశ్రమలు, మెరుగైన శాంతి భద్రతలతో రాష్ట్రం ముందుకు దూసుకుపోతుంది. అయితే వీటన్నిటికంటే మిన్నగా వేలాది మంది అమాయక పిల్లల ప్రాణాలను కాపాడి మెదడువాపు వ్యాధిపై సాధించిన విజయమే యోగి ప్రభుత్వ పాలన దక్షతకు నిదర్శనం. ఒక మంచి నాయకుడు, గట్టి సంకల్పం ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా చాలా ఇష్టంగా సాధించవచ్చునని యూపీ ప్రభుత్వం నిరూపించింది. నిజంగా అలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్న అక్కడి ప్రజలకు అభినందనలు. అలాంటి ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రానికి, ముఖ్యంగా నా తెలంగాణకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.